విజయవాడ నుంచి మలేషియాకి 12 అవర్స్ ట్రావెల్ చేసరికి బాడీ అయితే కంప్లీట్ గా రోస్ట్ అయిపోయింది భయ్య. ఈ రోజు అయితే ఒక పని మీద మలేషియాకి అయితే వెళ్తున్నాను భయ్య. మలేషియన్ సిరీస్ లో ఇది మొదటి రోజు. మా విజయవాడ నుంచి మలేషియాకి రీచ్ అవ్వాలని 2 ఫ్లైట్స్ అయితే మారాలన్నమాట. ఫస్ట్ అయితే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోయాను. నా సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ తీసేసుకుని ఫ్లైట్ అయితే ఎక్కేసా భయ్య. నేను రీచ్ అయ్యే డెస్టినేషన్ వచ్చి బెంగళూరు అనమాట. 1.5 అవర్ లో రీచ్ అయిపోయాను అనమాట. టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2 లోకి షటిల్ అయ్యాను. ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు మన బెంగళూరుది. ఇలా పొగిడానో లేదో ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసేసి లోపలికి వెళ్ళి ఆకలేస్తుందని చెప్పేసి రెస్టారెంట్ లో కూర్చున్నా భయ్య. ఏంటి భయ్య, ఒక్క మసాలా దోశ వచ్చి 700 రూపాయలంట. వాయమ్మ అనుకుని బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపేసి ఒక 200 క్యాలరీస్ తో ఒక పిజ్జా చెప్పాను భయ్య. ఇదైతే 1100 రూపాయలు ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. 1100 రూపాయలకి వర్త్ అనిపించింది నాకు. ఇంకా మన ఫ్లైట్ కి 1 అవర్ టైం అయితే ఉంది. కాసేపు ఎయిర్పోర్ట్ చుట్టూ అటు ఇటు తిరిగేసి ఫ్లైట్ లోకి అయితే బోర్డింగ్ అయిపోయాను. ఇండియా నుంచి మలేషియాకి దాదాపుగా ఒక 4 గంటల జర్నీ అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో నాకు మళ్ళీ ఆకలి మొదలైంది. గాల్లోనే ఒక పూహ ఆర్డర్ చెప్పాను. దాంతో పాటు ఒక చిక్కనైన టీ అయితే తాగాను భయ్య. మసాలా టీ అంట ఇది. ఏదో బాగుంది. మలేషియా రీచ్ అయ్యేసరికి 9 గంటలు అయితే అయిపోయింది. ఇండియన్ టైం కి మలేషియన్ టైం కి 2.5 గంటలు అయితే మలేషియా అయితే ముందుంటుంది అనమాట. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎటువంటి కరెన్సీ ఎక్స్చేంజ్ చేయకుండా వచ్చానన్నమాట. ఇక్కడే మలేషియన్ లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాను. ఎక్స్చేంజ్ రేట్ అయితే దారుణంగా ఉంది. కేవలం బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకే తీసుకున్నాను. 7,000 రూపాయలతో 261 రింగెట్లు మాత్రమే వచ్చింది. అదే ఇండియాలో మార్చుకుని ఉంటే 351 రింగెట్ల దాకా వచ్చేది. సో నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా రూమ్ కి రీచ్ అయ్యాను, నా ఎయిర్ బిఎన్బి ఎట్లా సెటిల్ డౌన్ అయ్యాను అనేది.